ప్రశ్నలు కనిపిస్తున్నాయి విజయ్ గారు. చూడండి, టీపీసీసీ ఇది అనేది ప్రైవేట్ కింద వస్తుంది, పార్టీ పరంగా ఇచ్చుకునేటువంటి అంశం. ప్రభుత్వ పరంగా ఉండాల్సిన ఇప్పుడు పెట్టినటువంటి బిల్ అయితే వీళ్ళు 42% ఏంది మొత్తం స్థానిక సంస్థలు, అదేవిధంగా విద్యా ఉద్యోగం, ఈ అంశాల మీదనే పెట్టినటువంటిది. విద్యా ఉద్యోగాలు ప్లస్ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి దాంట్లోనే 42% అని పెట్టారు. కానీ ఇది సాధ్యాసాధ్యాల విషయం, చిత్తశుద్ధి లోపించిందే కనిపిస్తుంది. పైయోళ్ళ మీద వేసి ఇంకోళ్ళ మీద వేసి తప్పించుకోబోదాం అనే వ్యవహారం లాగానే ఉంది. ఒకవేళ కమిట్మెంట్ ఉంటే మీరు ముందు చేయాల్సింది సాధ్యం. ఒకటి 50% ఎబో కనుక ఉందనేది తెలుసు, దాని క్యాప్ ఉందనేది తెలుసు. ఆ క్యాప్ లేకుండా ఎటు చేయాలనేది, ఒకవేళ స్థానిక సంస్థలకు క్యాప్ లేకుండా చేసుకోవచ్చు అనేది ఉన్నట్లయితే మీరు చేయాల్సిన పద్ధతే ఫస్ట్ ప్రోటోకాలే ఫెయిల్ అయ్యారు. వీళ్ళు చేయాల్సింది డెడికేటెడ్ కమిషన్ ద్వారా ఫస్ట్ కోర్టులో పోయేది ఏడబోతుంది అంటే 50% క్యాప్ నెక్స్ట్ అంశం, ఫస్ట్ అంశమే ఇక్కడ పోతుంది. బీసీకి సంబంధించినటువంటి ఇట్లాంటివి చేయాలంటే డెడికేటెడ్ కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా కుల సర్వే చేసి కుల గణాంకాలు కమిషన్ ద్వారానే జరిగింది. జరగలే, ఒక్క నిమిషం చెప్పండి. కమిషన్ వేసి వినండి 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 అదే పద్ధతిలో చేసిండ్రు. మీరు జరిగింది అంటున్నారు, మీ ప్రభుత్వం జరిగింది అంటున్నారు, బట్ జరగలేదనడానికి గల కారణాలు ఏంటి? డెడికేషన్ కమిషన్ వేశారు, కానీ ఎప్పుడు జనాభా లెక్కలు కులగణన చేసింది మాత్రం ప్రణాళిక శాఖ. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రణాళిక శాఖ కులగణన చేసింది, సర్వే చేసింది. దాన్ని విశ్లేషించటానికి మాత్రమే డెడికేషన్ కమిషన్ వేశారు. విశ్లేషణతోటి చెల్లదు. డెడికేషన్ కమిషన్ వేయాలి, ఆ కమిషన్ ద్వారానే కుల సర్వే జరగాలి, కులగణన జరగాలి, అప్పుడు లీగల్ గా దీనికి వస్తది. ఇప్పుడు ఏ ఒక్కరు వీళ్ళే పోతారు, మళ్ళీ కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు ఇంకెవరో, బీజేపీ వాళ్ళు ఇంకెవరో, ఏ పార్టీ వాళ్ళైనా పోయి కేసు వేస్తారు. దీనికి బీసీకి సంబంధించినటువంటి నాయకులే వేస్తారు. ఇది డెడికేషన్ కమిషన్ ద్వారా జరగలేదు, ఇది పూర్తిగా చట్టవిరుద్ధంగా జరిగింది, న్యాయ ప్రకారం జరగలేదు, ప్రోటోకాల్ ఉల్లంఘించారు అనే దాని మీదనే కోర్టుకు పోతే బ్రేక్ వస్తుంది. అదే పద్ధతి. వీళ్ళు ఈ లోపేంది ఇక రాహుల్ గాంధీ నేను ఢిల్లీలో చూసుకుంటా, 100 మంది ఎంపీలు ఉన్నారు నాకు అని వీళ్ళు ఈ 4 ఏళ్ళు దీని మీద ఒక రాజకీయ ప్రహాసనం చేసేటువంటి చర్య కిందనే ఉంటది తప్ప చిత్తశుద్ధి. ఇప్పుడు అసలు ఈ 42% కాదు, పాత బిల్లు రద్దు చేసినామని చెప్పి, ఎందుకంటే ఇది ఇంప్లిమెంటేషన్ చేయాలంటే అన్నారు. పాత బిల్లు ఉన్న రిజర్వేషన్లు కూడా ఊడేటట్టున్నాయి కదా. ఇప్పుడు పాత బిల్లు అసెంబ్లీలో చెప్పేశారు, పాత బిల్లు ఉన్న 27% ఎంత ఉన్నటువంటిది కూడా రద్దు చేసినాము, స్థానిక సంస్థలలో ఉన్నది. ఇప్పుడు దీని మీద కోర్టు కొట్టేసింది అనుకో, ఇప్పుడు ఎలక్షన్, స్థానిక సంస్థలకు ఎలక్షన్లు ఎట్లా పెడతారండి? ఏ రిజర్వేషన్స్ ప్రకారం ఆ బిల్లు లేదని చెప్పిన తర్వాత రేపు జూన్ జూలైలో పెట్టాల్సి వస్తుంది. లేదా స్థానిక జనరల్ గా కాంగ్రెస్ కల్చర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడున్న స్థానిక సంస్థల ఎలక్షన్లే జరగకపోయేది. 5 ఏళ్ళు కూడా జరగనటువంటి కల్చర్ ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి. ఇప్పుడు స్థానిక సంస్థలు బిల్లు రద్దు అయ్యారు, పాత బిల్లు రద్దు చేసినామన్నారు, కొత్త బిల్లు వస్తుంది. ఈ కొత్త బిల్లు ఇంప్లిమెంటేషన్ అవుతుందా కాదా తెలియదు, కోర్టుకు పోయేవారు. పాత బిల్లు ప్రకారం ఎలక్షన్ జరిగే పరిస్థితి లేదు, కొత్త బిల్లు అయిద్దా కాదా తెలియదు, సంస్కృతి మళ్ళా రిపీట్ అవుతారు అంటున్నారు. పాత బిల్లు రద్దు అయిన తర్వాత రిజర్వేషన్లు ఎట్లా ఇస్తారు మళ్ళీ? ఇప్పుడు ఏ దాని ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలి? చట్టం లేని రిజర్వేషన్ ఇస్తే మళ్ళీ దానికి ఎలక్షన్లకు అన్ని బీసీలకు సంబంధించిన సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తాయి. సో ఎటొచ్చి మళ్ళీ 1 సెకండ్ విజయ్ గారు, ఎటొచ్చి మళ్ళీ బీసీలకు ఒక క్వశ్చన్ మార్కే కనిపిస్తోంది. మీరేమో ఇక్కడ బిల్లు చేసినాం, మీ డాక్యుమెంట్ ఏం చేయలేదు, దీన్ని బిల్లు చేసినాం, ఈ బిల్లును కేంద్రానికి పంపిస్తున్నాం అన్నటువంటి క్రమంలో పాత బిల్లును రద్దు చేశారు. కేంద్రం యాక్సెప్ట్ చేస్తుందా లేదా లేదు. ఇప్పటికే రామరెడ్డి గారు ఒక పాయింట్ లేవనెత్తారు, దీనికి యాక్సెప్ట్ చేయాలంటే చాలా పరిస్థితులు ఉంటాయి, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, వాటి ప్రకారం ఉన్నాయా లేవా, లాయర్ని తీసుకోండి అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. సో మళ్ళీ బీసీలకు క్వశ్చన్ మార్కేనా? ఈ పాలాభిషేకాలన్నీ తాత్కాలికమేనా? ఇక్కడ చూడండి, సరే రాజకీయంగా ఆపోజిట్లో ఉన్న వాళ్ళు ఏదో చెప్తా ఉంటుంటారు. ఒక గవర్నమెంట్ ఎటువంటి లీగల్ కాన్సిక్వెన్సెస్ తెలుసుకోకుండానే ఇష్టం వచ్చినట్టయితే చేయదు కదా. ఆల్రెడీ సుప్రీంకోర్టు సీనియర్ లాయర్లను పిలిపించుకొని ఏంటి ఇది స్థానిక అంటే మామూలుగా విద్యా ఉద్యోగాలకైతే క్యాప్షన్ ఉంది, మరి పొలిటికల్ కి క్యాప్షన్ ఉందా? ఇంతవరకు పొలిటికల్ కి క్యాప్షన్ ఉన్నట్టు ఏ రాజ్యాంగంలో ఎక్కడ కూడా లేదు. మరి క్యాప్షన్ లేదు కాబట్టి ఆమోదించడానికి కూడా అవకాశం ఉంది. తర్వాత సుప్రీంకోర్టు కూడా దానికి ఏం అడ్డు చెప్పదు. ఇది ఫస్ట్ టైం పొలిటికల్ క్యాప్షన్ లేకుండా డైరెక్ట్ పొలిటికల్ చేయడం అనేది. రెండో పాయింట్ ఏంటంటే ఇవాళ
పాత బిల్లును రద్దు చేసి కొత్త బిల్లుని ఇస్తున్నాం అంటేనే ఆల్రెడీ నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, మేము దాన్ని కాపాడుకుంటాం, ఆ బిల్లుని మేము ఆమోదింపజేసుకుంటాం అనే నమ్మకం ఉంది కాబట్టే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అది ఏది లేకోకుండా ఊకనే మనం ఇప్పుడు ఒక కొత్త కారు కొనే దమ్ము లేకుండా పాత కారు అమ్ముకుంటారు అంటే ఎవరన్నా అమ్ముకోరు కదా. నాకాడ దానికి వంట అని చెప్పి దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటేనే పాత కారుని తీసేసుకుంటారు, సరెండర్ చేస్తారు. అంటే పార్టీ చిత్తశుద్ధి ఉంది. మీరు ఎవరు కూడా దాన్ని ఏదో కాంగ్రెస్ పార్టీ